మద్యం విధానంలోనే ఒకళ్ళకొకళ్ళు గొడవ పడుతున్నారు. ఇప్పటికే వైన్ షాపులకి బార్లకి ఇంత డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలు తెలుగుదేశం అనుకూల పత్రికలోనే వచ్చినాయి. అవి పట్టించుకోవాలి. వాళ్ళకి 20% కమిషన్ ఇస్తామని చెప్పి చివరికి 7% ఇచ్చి ఆ తర్వాత దాన్ని 10కి పెంచి అదే గొప్పగా వాళ్ళకి త్యాగం చేసినట్టు చెప్పాం. అది ఒక నష్టమైంది. ఇక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఈ ప్రతి వైన్ షాప్ దగ్గరన ఒక మినీ బార్ లాగా పర్మిట్ రూమ్స్, ఈ పర్మిట్ రూమ్లో కూర్చుని, పర్మిట్ రూమ్ అంటే చివరికి వైన్ షాప్ ఏమో 200 చదరపు అడుగులు ఉందంటే ఈ మినీ బార్ లాగా ఉన్నటువంటి ఈ పర్మిట్ రూములు 1000 చదరపు అడుగుల్లో ఉన్నాయి. అంటే మినీ బార్ లాగా తయారు. అక్కడే చీకుల దగ్గర నుంచి పచ్చల దగ్గర నుంచి తినుబండారాల దాకా పెట్టేస్తున్నారు. 4-5 మనుషులు అక్కడికి వచ్చేసి బతికేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు వైన్ షాప్లో డబ్బులు తీసుకుంటున్నారు. వాస్తవంగా వైన్ షాప్ వేరు, బార్ వేరు. వైన్ షాప్లో గబక్కని తాగేసి వెళ్ళిపోవడానికి, షాపులో కుదరకపోతే రోడ్డు మీద తాగేస్తారన్న ఉద్దేశంతో పర్మిట్ రూమ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పర్మిట్ రూములు మినీ బార్లుగా మారిపోయి కూర్చుని తాగుతున్నటువంటి సందర్భంలో నిజమైన బార్ల వాళ్ళకి నష్టం అవుతుంది. ఇక్కడ వైన్ షాపులో 70 రూపాయల మందు, అక్కడికి పోతే 200 రూపాయలు అవుతుంది. అంటే నేను చెప్పేది ఉజ్జాయింపు రేటు. దాంతో బార్కి వెళ్ళి అంత డబ్బులు తగలేసుకోవడం ఎందుకు, బార్కి వెళ్ళి తగలేసే డబ్బులతో ఇక్కడ 3 బాటిల్ తాగొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోతుంది. దీంతో బార్ల యజమానులు కోట్ల రూపాయల డబ్బులు లైసెన్సులు ఫీజులు ఇచ్చి చివరికి నిండా మునుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుబాటు చేశారు. నరసరావుపేటలో ఉన్నటువంటి అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకి తాళాలు ఎవరో వేయాల, వాళ్ళ కాళ్ళే వేసుకున్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో ఇచ్చేశారు బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు అందరూ కలిసి. వైన్ షాపులు అనధికారిక పర్మిట్ రూమ్లు ఉండడం మీద తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు వేడుకుంటున్నారు.